నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్డీఏలో ఉంటూ ఇండి కూటమికి ఎలా మద్దతిస్తాం? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు. గోదావరి ఉగ్ర రూపంతో జల దిగ్బంధంలోనే లంకలు, నేట మునిగిన ఉద్యానవన పంటలు. ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 4 విడతల్లో పూర్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల. దేశంలో అవినీతి నిర్మూలనకే 130వ రాజ్యాంగ సవరణ బిల్. ప్రతిపక్షాల వైఖరిపై ప్రధాని తీవ్ర విమర్శలు. ఢిల్లీలో కుక్కల బెడదపై సుప్రీం కీలక ఉత్తర్వులు. ప్రత్యేక ప్రాంతాల్లోనే ఆహారం ఇవ్వాలని వెల్లడి. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక హత్య కేసు ఛేదించిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ కోసం వచ్చి బాలికను చంపి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 10 ఏళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ దాదాపుగా వీడినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అనుమానంగా ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ హత్యకు ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే భావించి అయితే అతన్ని అయితే అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ 10 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. కూకట్పల్లి పోలీసులు అయితే అనుమానితుడిని అయితే అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. దాదాపుగా 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక లెటర్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ లెటర్ కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ లెటర్ని ఆ బాలుడే రాసినట్టుగా కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. ఆ లెటర్లో అయితే తొలుతగా ఇంట్లోకి వెళ్ళాలి, బీరువాకు ఉన్నటువంటి తాళాన్ని ఒక గ్యాస్ సహాయంతో దాన్ని వేడి చేయాలి, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి నగదు తీసుకొని బయటికి పరారవ్వాలి. ఇది ఆ లెటర్లో అతను రాసుకున్నటువంటి విషయం. సో ఈ లెటరు ఆ నిందితుడే రాసుకున్నాడా లేకపోతే ఏంటనేది కూడా ఒక స్పష్టత రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అనుమానితుడిని అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 11వ తేదీన అంటే సోమవారం రోజు అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అయితే ఈ ఘటన అయితే జరిగింది. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో వాళ్ళ ఇంట్లోకి చొరబడ్డటువంటి ఈ బాలుడైతే ఆమెను కత్తితో పొడిచి చంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దొంగతనానికి వెళ్ళి ఈ బాలిక చూడడంతో అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిందితుడు 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు పక్క బిల్డింగ్లోనే ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. బాలిక నివాసం ఉండేటువంటి పక్క బిల్డింగ్లో నివాసం ఉండేటువంటి ఈ బాలుడు బాలిక వాళ్ళ ఇంట్లోకి చొరబడి పక్క బిల్డింగ్ మీదకి వెళ్ళి వీళ్ళ బిల్డింగ్ మీదకి దూకడంతో అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలలో అయితే ఈ నిందితుడికి సంబంధించినటువంటి దృశ్యాలు ఏవి రికార్డ్ అవ్వలేదు. దాదాపుగా 4 రోజుల నుంచి కూడా బాలిక నివాసం ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా జల్లెడబట్టారు పోలీసులు. క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా అనుమానాస్పదంగా కనిపించలేదు. బాలిక నివాసం ఉండేటువంటి భవనంలో అనుమానంగా ఉన్నటువంటి సంజయ్ అనేటువంటి వ్యక్తితో పాటు మరో 3 మొత్తం 4-5 నిందితులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా విచారణ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళే హత్య చేసినట్టుగా నిర్ధారణ కాలేదు. ఈ క్రమంలోనే ఇటు సీసీ కెమెరాలు ఘటనా స్థలంలో దొరికినటువంటి వివరాల ఆధారంగా అయితే పోలీసులు అయితే కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఒకానొక సమయంలో బాలిక తల్లిదండ్రులపై కూడా ఒకానొక సమయంలో అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టకేలకైతే ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిందితుడు పక్కా స్కెచ్ తోటే అంటే యూట్యూబ్లో వీడియోలు అలాగే సంబంధించినటువంటి వీడియోలు దీనికి సంబంధించి ఎలా హత్య చేయాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ దొంగతనం చేస్తున్నటువంటి క్రమంలో ఎవరైనా ఎదురుపడితే ఎలాగా వాళ్ళని హతమార్చాలి అనేటువంటి ఒక పూర్తి వివరాలన్నీ కూడా ముందుగా క్షుణ్ణంగా వీడియోల ద్వారా పరిశీలించిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిందితుడు తన వెంట ఒక కత్తిని కూడా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బాలిక అడ్డు రావడంతో అయితే దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రాథమికంగా బాలుడు
ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పూజ గదిలో ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయినటువంటి బాలికనైతే హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. హత్య చేసిన తర్వాత ఎక్కడ తన ఆనవాళ్లు బయటపడకుండా ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆధారాలను చెరిపేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి దుస్తులను కూడా ఘటన సమయంలో అతను హత్య చేసిన సమయంలో ఉన్నటువంటి దుస్తులను కూడా నామరూపాలు లేకుండా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ విచారించిన పోలీసులు ఎట్టకేలకు ఈ బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ అయితే అతన్ని అదుపులోకి విచారిస్తున్నారు. దాదాపుగా ఆ బాలుడే 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ 10 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఇప్పటివరకు ఈ హత్య కేసుకు సంబంధించి కావచ్చు, అలాగే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి ఈ లెటర్ గురించి కావచ్చు, ఈ రెండు విషయాల గురించి కూడా పోలీసులు అయితే ఇప్పటివరకు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటించలేదు. మరి కాసేపట్లోనే త్వరలోనే ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు అధికారికంగా అయితే ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్. बैच बैच హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక హత్య కేసు ఛేదించిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ కోసం వచ్చి బాలికను చంపి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్ విచారణ ముగిసింది. పుత్తూరులోని ఇంట్లో 6 గంటలు సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, మద్యం కేసులో నారాయణ స్వామి విచారణకు సంబంధించి వివరాలేంటి? పవిత్ర, లిక్కర్ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామి విచారణ పుత్తూరులో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 6 గంటల పాటు విచారణ నిర్వహించారు. 6 అధికారులతో కూడిన చిట్టు బృందం విజయవాడ నుంచి వచ్చి ఇవాళ ఉదయం నారాయణ స్వామి ఇంటిలో విచారణ చేపట్టారు. గత నెల 17వ తారీఖున నారాయణ స్వామికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అనారోగ్య కారణాలతో నేను విచారణకు రాలేనని ఆయన తెలిపిన నేపథ్యంలో నిన్న రాత్రి తిరిగి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం విచారణకు వస్తామని, తమకు సహకరించాలని, మీ ఇంటి వద్ద విచారిస్తామని సిట్ అధికారులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయాన్నే సిట్ అధికారులు నారాయణ స్వామి ఇంటి వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. లిక్కర్ పాలసీకి సంబంధించి ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన మార్పులు, అదే విధంగా ప్రభుత్వమే మద్యం నేరుగా విక్రయించే అంశము, మరోవైపు లిక్కర్ తో సంబంధించి లిక్కర్ పాలసీలో అధికారుల నియామకము, అదే విధంగా ఇతర అంశాలపై కూడా పూర్తిగా డిజిటల్ కరెన్సీని వినియోగించే అంశం కూడా నారాయణ స్వామిని విచారణలో సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. వీటికన్నిటికీ దాదాపుగా నారాయణ స్వామి సహకరించారనే సమాచారం ఉంటుంది. ప్రధానంగా సిట్ విచారణ ముగిసిన తర్వాత అధికారులు విజయవాడకి వెళ్ళిపోయారు. నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ సిట్ అధికారులు నన్ను ప్రశ్నించారని, వారికి పూర్తిగా సహకరించారని చెప్పారు. అదేవిధంగా మరోసారి కూడా విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి నోటీసులు జారీ చేశారని, సిట్ అధికారులు
ఎప్పుడు విచారణ నిర్వహించినా వారికి విచారించేందుకు నేను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నారాయణ స్వామి ప్రకటించారు. అత్యంత కీలకమైన సమాచారాన్ని నారాయణ స్వామి నుంచి సిట్ అధికారులు రాబట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రధానంగా లిక్కర్ పాలసీకి సంబంధించి మార్పులు కావచ్చు, అదే విధంగా ఈ మద్యం కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ఈ మాన్యువల్ ఆర్డర్స్ పెట్టే విషయంలోనూ ఈ కంప్యూటర్ ఆర్డర్స్ లేకోకుండా మాన్యువల్ ఆర్డర్లు ఆన్లైన్ లో ఆర్డర్ తీసేసి మాన్యువల్ గా ఆర్డర్ ఇచ్చే అంశంపై కూడా తనకేమీ తెలియదు అన్నట్టు నారాయణ స్వామి చెప్పారు. నేను ఒక రబ్బర్ స్టాంప్ గా పనిచేశాను తప్ప నిర్ణయాలన్నీ కేవలం వాళ్ళే తీసుకున్నట్టు సిట్ అధికారుల దృష్టికి నారాయణ స్వామి తీసుకొచ్చడం మనకు తెలుస్తుంది. ఇలా పలు అంశాలపై నారాయణ స్వామి దగ్గర నుంచి సమాచారం రాబట్టిన సిట్ అధికారులు మరోసారి విచారణకు రావాలని ఆయనకు నోటీసులు జారీ చేసి 6 గంటలు విచారించిన తర్వాత తిరిగి విజయవాడ వెళ్ళిపోయారు. పవిత్ర, ధన్యవాదాలు నారాయణప్ప. వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు నాకు సహకరించారు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారు దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు వదంతులు పలుకుతా ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అందరూ ఇది ప్రజలకు కూడా తెలుసు. దయచేసి ఈ వదంతుల్ని నమ్మొద్దండి. అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను, వాళ్ళు కూడా నాతో సహకరించారు. ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టే కార్యక్రమాలు వదంతులు చేసినారు. దాన్ని ఎవరు నమ్మొద్దండి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మద్దతును ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండీ కూటమి ఎలా ఆశిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను చంద్రబాబు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే సమయంలో పార్లమెంటరీ మెంబర్స్ అందరూ కలిసి ఎంపిక చేశారు. నేను కూడా ఒకసారి కలిసి కర్టసీగా వారికి సపోర్ట్ ఎక్స్టెండ్ చేశాను. దేశంలో గౌరవించదగ్గ వ్యక్తి, ఈ అత్యున్నతమైన స్థానానికి మంచి అభ్యర్థి, దాని గురించి సెకండ్ థాట్ లేదు. దేశానికి గౌరవం తీసుకొస్తారు, ఆ కుర్చీకి ప్రతిష్ట పెంచుతారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందం, చాలా సంతోషం. తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి ఎందుకు? నేను అనేది ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయలేషన్లో ఉన్నాం, ఎన్డీఏలో. ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థులు పెట్టడం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువాడన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత అదర్ పొలిటికల్. ఏది ఏమైనా ఒకసారి తెలుగు వాళ్ళ కోసం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజుట్లో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పోరాడుతున్న తెలుగువాడి కోసం ఆ రోజు త్యాగం చేశాం, సపోర్ట్ చేశాం. అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏలో మేము ఎలక్షన్ ముందే ఉన్నాం, 2 గవర్నమెంట్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లు. అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద రాష్ట్రానికి అదనంగా 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నిర్మలమ్మతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద 2,010 కోట్లు లభించాయని, పెండింగ్లో ఉన్న మూలధన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 5,000 కోట్లు కేటాయించాలని వినతి పత్రం అందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథక మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపిన 250 కోట్ల రూపాయల విడుదలకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, త్వరగా విధి విధానాలు రూపొందించి ఈ పథకాన్ని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. అనంతరం ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. సాయంత్రం ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొంటారు.
4 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ దుకాణాల్లో ప్రతి నెల తనిఖీలు చేస్తున్నామన్న మంత్రి నిర్లక్ష్యంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 9 జిల్లాల్లో కార్డులు పంపిణీ చేస్తున్నామని, 4వ విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సాంకేతికత ఉపయోగించుకుని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రేషన్ కార్డుల నమూనాలను మంత్రి మీడియాకు చూపించారు. ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం 15 రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ, ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ నెలకు ఆ నెల రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా IVR సర్వే చేయించుకుని తెప్పించుకుంటున్నారు. ఎవరైతే రేషన్ షాప్లో ఆ సరుకులు తీసుకోలేదు అని కొంతమంది నమోదు చేస్తున్నారో అటువంటి రేషన్ షాపుల పైన ఇమ్మీడియట్గా అదే నెలలోనే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇన్స్పెక్షన్ కూడా కార్యక్రమం చేసేటట్టు ఒక యాప్ డిజైన్ చేసి ప్రతి నెల క్షేత్రస్థాయిలో అటువంటి పర్యవేక్షణ తీసుకురాగలిగాం. మొదటి విడతలో ఈ 9 జిల్లాల్లో 53 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. రెండో విడతలో 23,70,000 కార్డులు పంపిణీ చేయబోతున్నాం. మూడో విడతలో 23 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. 4వ విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. రాష్ట్రంలో పెన్షన్లు తగ్గించారంటున్న వైసీపీ ఆరోపణల్లో నిజం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బోగస్ పత్రాలతో చాలా మంది అనర్హులు వికలాంగుల పింఛన్లు పొందారనే విషయం వెలుగులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాంటి ఫిర్యాదులపై అధికారులు సర్వే చేసి నిజమైన లబ్దిదారులకు మాత్రమే అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపించాలని కొండపల్లి సూచించారు. గోదావరి ఉగ్ర రూపంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అరటి, ఉద్యానవన పంటలు నేట మునిగాయి. లక్షల ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు పూర్తిగా నీట మునిగి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటు పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని చోట్ల వరద నీటిలో ప్రమాదకరంగా నడుస్తూ ఒడ్డుకు చేరుతున్నారు. అక్కడి పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. గోదావరి ప్రమాదకర వరద కోనసీమపై తీవ్రమైన ప్రభావం చూపింది. మొత్తం కోనసీమలోని లంకలన్నింటినీ కూడా వరద నీరు చుట్టుముట్టేసింది. పంట పొలాలన్నీ నీట మునిగాయి. కోనసీమ జిల్లాలోని గౌతమి, వశిష్ట, వైనతేయ నదీ తీరమంతా కూడా పూర్తి ప్రమాదకరంగా మారిపోయింది. ప్రస్తుతం మనం ముమ్మిడివరం మండలం ఠానే లంక, గురిజాప్ లంక వద్ద ఉన్నాం. చూడవచ్చు ఈ మొత్తం ఉద్యానవన పంట భూములు. మనం ఆ భూముల్లో వరద నీరు, గోదావరి నీరు ఉధృతిగా ప్రవహిస్తూ దిగువకు కిందకి యానాం వైపు, సముద్రం వైపు వడివడిగా ప్రవహిస్తోంది. పంట పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. ఇక్కడ విలువైన ఏడాది పొడవునా విలువైన ఉద్యానవన పంటలతో పాటు అరటి, అలాగే ఇతర అంతర పంటలు కూడా పండిస్తుంటారు. వాణిజ్య పంటలు కూడా సాగవుతాయి. ఆ పంటలన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగిపోయి ఉన్నాయి. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనివిల్లి, పి గన్నవరం మండలాల్లో కూడా వరద నీరులో ఇలాగే పంట భూములన్నీ మునిగిపోయి ఉన్నాయి. కాజ్వేలు నీట మునిగాయి. నాటు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలోని మామిడి కుదురు, సకినేటిపల్లి మండలం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కాజ్వేలకు నీరు చేరింది. ఎక్కడికక్కడ వరద నీరు తగలటంతో స్థానికులంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కోనసీమ వ్యాప్తంగా ప్రమాదకరంగా గోదావరి వద్ద మారిపోవడంతో ప్రభుత్వం మరపడవలు ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల నాటు పడవల్లో కూడా రాకపోకలు సాగిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు అయితే తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా గోదావరి వరదలపై సమీక్ష చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్థానిక ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారు. అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడి పంట కోల్పోయిన రైతులు వరద తగ్గిన తర్వాత పంట నష్టం కూడా అంచనా వేయాలని కూడా లంక ప్రాంతాల్లో ఉద్యానవన పంటలపైన కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద
గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతోంది. 14.3 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 13,57,000 క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేస్తున్నారు. రేపు కూడా కోనసీమలో గోదావరి వరద తీవ్రంగా ప్రభావం చూపనుంది. భద్రాచలం వద్ద కాస్త తగ్గుముఖం పట్టడంతో అది నెమ్మదిగా తూర్పుగోదావరి అలాగే కోనసీమ జిల్లాలో తగ్గే అవకాశం ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. దేశంలో అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లోని గయాజీలో పర్యటించిన ప్రధాని 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మోదీ ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు జైలులో ఉంటే తన ఉద్యోగాన్ని కోల్పోతాడని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉండి కూడా పదవులను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి కొనసాగితే అవినీతిపై పోరాటం ఎలా చేయగలమని ప్రధాని ప్రశ్నించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్నారు. వారు జైలుకు వెళ్తే కలలన్నీ చెదిరిపోతాయని, ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ పాక్ క్షిపణులు భారత్కు ఎలాంటి నష్టం కలిగించలేదని గుర్తు చేశారు. कि भ्रष्टाचार के विरुद्ध लड़ाई को अगर अंजाम तक पहुंचाना है तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए। आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया वो सस्पेंड हो जाता है, लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है तो वो जेल में रह करके भी सत्ता का सुख पा सकता है। ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है, जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे। नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? जो जेल जाए उसने कुर्सी छोड़नी चाहिए कि नहीं छोड़नी चाहिए? क्या जेल में से कोई सरकार चला सकता है क्या? और इसलिए ऐसा सख्त कानून बनाने की तरफ हम आगे बढ़ रहे हैं। ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని తీర్పులో మార్పు లేదన్న కోర్టు శునకాలకు స్టెరిలైజేషన్ చేసి టీకాలు వేసిన తర్వాత వాటిని విడిచిపెట్టాలని సూచించింది. ర్యాబిస్ వ్యాధి కలిగిన కుక్కలు, దూకుడు ప్రవర్తన ఉన్న శునకాలను మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని సూచించింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కుక్కలకు వీధుల్లో బహిరంగంగా ఆహారం పెట్టవద్దని సూచించింది. శునకాలకు వీధుల్లో ఆహారాన్ని అందించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు సంబంధించిన కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని హైకోర్టులను ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన హెంజేరు సిద్దేశ్వరాలయాన్ని సినీ నటుడు మంచు మనోజ్ సతీ సమేతంగా దర్శించుకున్నాడు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దంపతులు మనోజ్ దంపతులకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారికి పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు శాల్వా కప్పి మనోజ్ను సత్కరించారు. దర్శనం అనంతరం అభిమానులు గజమాలతో సత్కరించారు. ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి శత్రువుగా మారిందని మార్కాపురం సీఐ సుబ్బారావు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సాధనా డిగ్రీ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీఐ సుబ్బారావు, ఎస్ఐ సైదుబాబు, కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్ శర్మ హాజరయ్యారు. సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి లింకులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని ఆయన సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1933
30 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈ సైబర్ క్రైమ్లో ఇండివిజువల్స్ ఏ విధంగా ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉంటుంది, సైబర్ క్రైమ్ అగైనెస్ట్ సొసైటీ మీద ఏ విధంగా ఉంటుంది, ఈ ఓటీపీ ఫ్రాడ్స్, అబ్సీన్ వీడియోస్, వీళ్ళకి బ్యాంక్ ఫ్రాడ్స్ కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఏ విధమైన ఫ్రాడ్స్ జరుగుతున్నాయి వాటి మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. మనం ఉపయోగించే దాన్ని డివైస్ని మనకి అవసరానికి తగ్గట్టుగా వాడుకొని తర్వాత దాన్ని ఎలా ఇగ్నోర్ చేయడానికి కారణాలు ఏంటి అనేది మనం అన్ని అలవర్చుకొని మన ఇంట్లో చదవని వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ చాలామంది చదవని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పి జాగ్రత్త పరిచి మనం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండి మనం ఉపయోగించే ప్రతి డివైస్ని ప్రతి వస్తువుని కూడా ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.